హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలుసు కదండి, కూర్గ్లో ఇది లాస్ట్ డే అంటే థర్డ్ డే అనమాట. మేము ముందు రోజే నైటే కుశల్ నగర్కి అయితే వచ్చి స్టే చేసాము. మార్నింగ్ 8:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదే రోడ్ వచ్చేసి ఇది 8:30కి మేము ఎక్కడ స్టార్ట్ అయిపోయామంటే దుబారే క్యాంప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే అది ఎందుకు అంటే దుబారే క్యాంప్లో వచ్చేసి 2 టైమింగ్స్ ఉంటాయండి. అది మార్నింగ్ టైం ఫీడింగ్ టైం అయితే మార్నింగ్ టైం అయితే 9 to 11 ఉంటుంది. అదే ఈవినింగ్ టైం అయితే 4 to 6 అయితే ఉంటుంది. సో మేము మార్నింగ్ టైం చూసుకోవాలని ఫిక్స్ అయిపోయాం. సో మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. 8:30కి స్టార్ట్ అయిపోతే 9కి అంతా అక్కడ రీచ్ అయిపోయాము. 9కి అంతా అక్కడ మేము ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరికి పోవాలంటే మనం అక్కడ బోట్లోనే వెళ్ళాలి. అక్కడ మేము టికెట్ తీసుకున్నాము, బోట్లో అయితే వెళ్ళేసాము. బోట్లో వెళ్ళాలి. మేము ముందు రోజు కూడా అది ఓపెన్ అయితే లేదంటండి దుబారా క్యాంప్ అయితే. మేము వెళ్ళిన రోజు మా కోసమే లక్కీగా అదైతే ఓపెన్ అయిపోయింది. చాలా వాటర్ ఫ్లో ఉండడంతో ఆ ఎలిఫెంట్ వాష్ అవన్నీ క్యాన్సిల్ చేశారు. అదల్లా ఏమీ లేదు. అప్పుడు ఫీడింగ్ ఒక్కటి ఉండింది. మా పిల్లలైతే ఫీడింగ్ అయితే మస్తు అయితే ఎంజాయ్ చేస్తారు. మీరు చూడొచ్చు. మా పెద్ద అబ్బాయి అయితే తెస్తూనే ఉన్నాడండి. అవి అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టిస్తూ ఉంటారన్నీ. అది ఒక్కొక్క కట్ట వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు మా దగ్గర. ప్రతి ఒక్కరి దగ్గర అంతే 50 రూపీస్ అయితే అది ఉంటుంది. మేమైతే ఒక 5 అలా పెట్టేశారు. ఇంకా తెస్తూ ఉన్నాడు మా పెద్ద అబ్బాయి అయితే. ఇంకా చాలు వాళ్ళు పెట్టేస్తారులే అని చెప్పేసి ఆపాము. మేమైతే బాగా ఇష్టపడ్డారనమాట ఫీడింగ్ ఇవ్వడానికి. అది వరి గడ్డి, అందులో బెల్లము, కొంచెం ఉప్పు అది పెట్టేసి ఫీడింగ్ అయితే ఇస్తున్నారనమాట. సో మేము ఫొటోస్ అయితే ఇలా దిగేసాము ఎలిఫెంట్స్తో. హార్స్ రైడింగ్ కూడా ఉందండి, వెళ్ళొచ్చు, బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి అయితే నిసర్గధామ అయితే వచ్చేసాము. ఆ నిసర్గధామ వచ్చేసి ఆ దుబారే నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎప్పటికీ అది ఓపెన్లోనే ఉంటుంది, వెళ్ళొచ్చు. మనము ఎంటర్ అవ్వాలంటే అక్కడ టికెట్ తీసేసుకొని ఇక్కడ వాటర్ అయితే ఒక వంతెన అయితే వస్తుంది. అక్కడ మనం ఆ వంతెన మీద కింద వాటర్ పోతూ ఉంటాయి. కింద మన వంతెన మీద అయితే వెళ్తాము. మొత్తం పార్క్ అనేది మొత్తము మనం ఎంతవరకు కావాలంటే అంతవరకు నడచచ్చు. మొత్తము అన్ని ట్రీసే ఉంటాయి, ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. అన్ని బ్యాంబూస్ ట్రీస్ అయితే ఉంటాయి అక్కడ, మనం చూడొచ్చు. అన్నీ అవే ఉంటాయి ట్రీస్. అవి మనము వాటిని చూడొచ్చు. కొలన్న ఆడేవి, చాలా ఆర్కిటెక్చర్ అలాంటివి అయితే ఉన్నాయి ఇమేజెస్. అండ్ మేమైతే బర్డ్స్ పార్క్ వచ్చేసాము ఇక్కడికి. అక్కడ వాటర్ పడేదంతా అంతా తడి అయితే ఉంది, మొత్తం వెట్ అయితే. మా పిల్లలు ఎక్కడ పడిపోతారని నాకైతే చాలా భయం వేస్తుంది. వాళ్ళేమో పరిగెడతా ఉన్నారు. చెప్పే మాట అయితే అస్సలు వినరండి పిల్లలు అయితే. ఎంట్రీ ఫీ అయితే 30 రూపీస్ ఏమో ఉందండి అడల్ట్కి. ఇవి ఇంగ్వానా అండి, చూడొచ్చు ఎట్లా ఉన్నాయో. అవి కూడా పట్టుకుని కూడా పిక్స్ దిగుతున్నారు. మాకైతే భయం వేసి దళసులకైతే పోలేదు. ఇది మకోవా. ఇదైతే మేము హాయ్ హలో అని చెప్తుంటే మాకు రిప్లై అయితే భలే ఇచ్చింది. మా పిల్లలు అయితే ఏదో బాగుంది అనేసి హాయ్ 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 అని పిలుస్తూనే ఉన్నారు. అదేమో హాయ్ అని ప్రతిసారి దాని భాషలో అది హాయ్ చెప్తా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే మా చిన్న అబ్బాయి మాత్రం భలే ధైర్యం చేశాడు అసలు. అది సీడ్స్ పెట్టేసుకొని చేతిలోకి ఇంత ఇంట్రెస్టింగ్, ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత బాగా అవి కుచ్చుకుంటా ఉన్నాయి దాని గోర్లు అయితే మా కాళ్ళు. అయినా కానీ బాగా ఎంజాయ్ చేస్తాడు. మా పెద్ద అబ్బాయి అయితే నాకొద్దు, నాకు భయం వేస్తుంది అనేసి అసలు పెట్టుకోలేదు చేతుల మీద. అండ్ మేము పెట్టేసుకున్నాము. ఇంకా అన్ని బర్డ్స్ ఉంటాయి ఇక్కడ, అన్ని డక్స్, ఇంకా ఆస్ట్రిచ్ అవన్నీ ఉంటాయి. డీర్స్ కూడా ఉన్నాయండి, చూడొచ్చు. ఇంకా అంతే అండి, అక్కడ ఏం లేదు. మాకు ఇది పిక్ దిగడానికి 60 రూపీస్ అని ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. బర్డ్స్ ఫీడింగ్ అమౌంట్ ఏం లేదండి, మీకు కావాల్సి ఇవ్వచ్చు అక్కడ వాళ్ళకి. నెక్స్ట్ అయితే ఇలా అయిపోయిందండి. నెక్స్ట్ చిక్లహోలీకి అయితే వచ్చాము. ఈ చిక్లహోలీ వచ్చేసి నిసర్గధామ అంటే ఇది కూడా ఆల్మోస్ట్ 10 to 12 అంతే ఉంటుంది.
అన్నీ ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్సే ఉన్నాయి, ఒకటి నుంచి ఒకటికి వెళ్ళడానికి. ఇది ఫ్రంట్ వ్యూ అండి, మనం అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. ఫ్రంట్ వ్యూ ఇది. నాదైతే చిక్లహోలి మెయిన్ వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. నా దాంట్లో వీడియో మిస్ అయింది, సో అందుకు నేను యాడ్ చేయలేదండి. మీ పిక్స్ అయితే చూడొచ్చు, చెక్ చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా. బాగుంటుంది ప్లేస్. మేమైతే గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదైతే చిక్లహోలి నుండి 12 కిలోమీటర్స్, ఇది కూడా సేమ్ ఉంటుందండి. మెయిన్గా దీని స్పెషల్ ఏమిటంటే ఈ రోలింగ్ మొనాస్టరీని గోల్డెన్ టెంపుల్ అని కూడా పిలుస్తారండి. అది ఎందుకు అంటే మొనాస్టరీపై చెక్కబడిన గోల్డెన్ పెయింటింగ్స్ అండ్ బుద్ధుడు, పద్మసంభవ అండ్ అమితాయాస్ అనే 3 గోల్డెన్ స్టాచ్యూస్ కారణంగా నామ్డ్రోలింగ్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారనమాట. ఈ నామ్డ్రోలింగ్ మొనాస్టరీ అనేది టిబెటన్ బౌద్ధమత పాఠశాలలో నైంగ్మాపా అని పిలువబడే అతిపెద్ద టీచింగ్ సెంటర్ అన్నమాట. ఈ బ్యూటిఫుల్ యూనిక్ టెంపుల్ కుశల్ నగర్లో ఉంది. ఇది ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేస్ అండి, మిస్ అవ్వద్దండి ఇదైతే మాత్రం. ఈ టెంపుల్ చాలా యూనిక్గా అట్రాక్టెడ్ ఆర్కిటెక్చర్ని కలిగి ఉంటుంది. ఈ గోల్డెన్ టెంపుల్ని 1963 జూలై 31 ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనిని నార్బోపెమా రిన్పోచే అనే అతను దీన్ని స్థాపించారు. మనం చూడొచ్చు, ఎంట్రన్స్లో ఆయన పిక్చర్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ పైన. అండ్ ఇది వరల్డ్లోనే టిబెటన్ బౌద్ధ మతానికి చెందిన నైంగ్మాపా యొక్క అతిపెద్ద టీచింగ్ సెంటర్గా గుర్తింపు పొందింది. ఇది సంఘ సమాజానికి చెందిన 5000 మెంబర్స్ సన్యాసుల్ని మోక్స్ అంటారు, మరియు నన్స్ అనేవాళ్ళు సన్యాసినీలు అన్నమాట. వాటికి ఇది నిలయం అండి. చాలా అట్రాక్షన్గా, చాలా పీస్ఫుల్గా, చాలా గ్రీనరీ అయితే ఎంత బాగుంటుంది అక్కడ. బాగా మంచి టైం స్పెండ్ చేయొచ్చు, మంచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, టేక్ కేర్.